భారతదేశం చాలా అందమైన దేశం. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు గాంధీ గారు. కానీ ఆ ఆత్మ ఇప్పుడు ఘోషపడుతుంది. గ్రామాల్లో ఆకలి కేకలు, అప్పుల బాధలు, రైతన్నల ఆత్మహత్యలు. ఇప్పుడు మేము చెప్పబోయేది రైతన్నల కథ కాదు, ఆత్మహత్య చేసుకున్న రైతుల ఆత్మఘోష, వారి కుటుంబాల శోక శ్లోకం. మరణం లేదని తగిలిన హృది శ్లోకం, నేనున్నానని నువ్వు పలికిన ప్రతి మాట శ్లోకం, మరణం కాదిది మరో జన్మమని అన్నది మా శ్లోకం. మరణం కాదిది మరో జన్మమని అన్నది మా శ్లోకం. ఏమ్మా నువ్వు శంకరం భార్యవు కదమ్మా? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నా పాప చనిపోయింది. పాపకి పానం బాగాలేదు. నిన్న పొద్దుకే పాపని దాకానికి తీసుకొచ్చిన. పానం నిలవాలంటే పైసలు కావాలన్నారు. నా కాడ పైసలు లేవు. బిడ్డ ఏడ్చి కుక్క పెట్టి చచ్చిపోయిందయ్యా. బిడ్డ చచ్చిపోయిందని తెలిస్తే బస్ ఎక్కనియారని ఏడుపు తాపుగానే కూర్చున్నానయ్యా. ఇక నా వల్ల కావట్లేదయ్యా, నా వల్ల కావట్లేదు. అమ్మా, ఇలా బడి ఫీజు కట్టకపోతే సార్ బడికి రానియడమ్మా. బడి ఫీజు అయ్యా. ఇడు బడికి పోయి చేసేదేముంది కానీ ఈ పైసలతో 6700 ముట్టిన మిగతా పైసలకు మళ్ళీ వస్తా, సరేనా? Ha 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 ha!
ఎక్కడికే? బాయ్ కాడికి. దేశానికి అన్నం పెట్టాలి కదా, మన రెక్కడితే తెగని వాళ్ళ డొక్కాడదు. మనం పొలం కాడికి పోకపోతే దేశానికి ముద్దేడ దిగుద్ది. ఏమమ్మా ఎదురుగా అంత పెద్ద నాయకుని పెట్టుకొని ఏం పట్టనట్టు పోతావే? మా తలరాతలు మార్చేవనే మేము నాయకుడు అంటామయ్యా. మా రాతలే బాగుపడినప్పుడు నాయకుడైతుంది, దేవుడైతుంది ఒక్కటే. ఏమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా బతుకుల గురించి మాట్లాడుతున్నానయ్యా. ఏమైందమ్మా? ఇప్పుడు మీ బ్రతుకులకు ఏమి ఇబ్బందులు వచ్చాయి? మీ అసటి నాయకులు ఊర్లోకి వచ్చినప్పుడు అడిగే మాటనే కదా ఇది. ఈ ఊరు దాటగానే మాకిచ్చిన మాట మర్చిపోతారు. చూడమ్మా, మీకున్న సమస్య చెప్పు. నా వల్ల అయితే చెప్పు, చేస్తాను. సమస్య పెద్దదైతే హైకమాండ్తో మాట్లాడి చేస్తాను. ఇది నా సమస్య కాదయ్యా, ఈ దేశానిది. ఈ దేశానికి అన్నం పెట్టే మాలాంటి రైతు వాళ్ళది. రైతన్నుల సమస్యలా? అవునయ్యా, వీడు నా కొడుకు. ప్రతిరోజు మాపటేలా కాగానే నానెప్పుడొస్తాడమ్మా అని అడుగుతాడు. మరి ఎటెళ్ళాడమ్మా వీళ్ళ నాన్న? చచ్చిపోయాడయ్యా, చచ్చిపోయాడు. ఆ పాడు దేవుడికి అన్నం లేదేమో, రైతన్నలందరినీ తీసుకుపోతున్నాడయ్యా, తీసుకుపోతున్నాడు. చచ్చిపోయాడా? ఏమైందమ్మా? పంట వేయాలంటే అప్పు చేయాలి, అప్పు తీరాలంటే పంట పండాలి. ఆ పంటలేమో పండవు, ఆ నీళ్ళేమో రావు, ఆ కరెంట్ ఏమో ఉండదు, ఆ దిక్కుమల్ల వర్షాలేమో రమ్మన్నప్పుడు రావు. తీర పంట చేతికి వచ్చేసరికి వానలు పడి పంటంతా మునిగిపోతుంది. అలా పంట పండక, పండిన మద్దతు ధరలు లేక, అప్పు తీర్చలేక చాలా మంది రైతులు చచ్చిపోతున్నారు సారు. పంటలు మునిగిపోతే గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుంది కదమ్మా. అలాగే పంట తీస్తే మద్దతు ధర కూడా ఇస్తుంది. నష్టపరిహారమా? అదెలా ఉంటుందో మాలాంటి సన్నకారు రైతులకు తెలియదయ్యా. తెలిసిన పంట రుణమని, బోరుణమని, అక్కడ ఇక్కడ సంతకాలని ఆ బ్యాంకులు తింపించుకుంటారు. ఆ పైసలు వచ్చినా వాటిలో మాకు వచ్చేదానికంటే ఆ బ్యాంకులకు పోయేదే ఎక్కువ. ఇక మద్దతు ధర అంటారా? మీరు వేసుకున్న బట్టల ఖరీదు ఎంత సారు? ఏంటమ్మా? మీరు వేసుకున్న బట్టల ఖరీదు ఎంత సారు? 7,000 అనుకుంటా. ఆ ఖరీదు ఎవరు చెప్తారు సారు? అదే బట్టల షాపులో. మీ చెప్పుల ఖరీదు ఎవరు చెప్పారు? ఇది కూడా షాపులోనే. వాళ్ళు తయారు చేసుకున్న వాటికి వాళ్ళు ఖరీదేసినప్పుడు 6-7 నెలలు మా చెమట కార్చి పండించిన పంటకు రేటు చెప్పుకునే హక్కు మాకు లేదా సారు? ఇట్లా ఎన్నో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి సారు? ఊళ్ళో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు చెప్పడానికి ఏంటమ్మా? పట్నం వచ్చినప్పుడు మీ ఆఫీస్కి వస్తాం. అప్పుడు మీ పిఏలు మా సారు బిజీగా ఉన్నాడని చెప్తారు, కలవడు ఇప్పుడు అని చెప్తాడు. 5 ఏళ్ళకోసారి ఓట్లు అడిగినకి వచ్చినప్పుడు ఏం బిజీ ఉండదా సారు మీకు? మేం కూడా మీ సమస్యలు తెలుసుకోవడానికే ఊర్లోకి వచ్చాం. మీ అసంటలు ఊర్లోకి వచ్చినప్పుడు ఊర్లోని నాయకులు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు మీతోని మాట్లాడనిస్తారా సారు? అయినా మా సమస్యలు మీకు తెలివయ్యా సారు? పంటలకేమో 3-4 గంటల కరెంటు, ఆ ఫ్యాక్టరీలకేమో 10 గంటల కరెంటు. మీ నాయకులు పంటలకి 7 గంటల కరెంట్ ఇస్తారని టీవీలో చెప్తారు, కానీ ఊర్లో వాళ్ళు ఇయ్యరు సారు. ఏమున్నా లేకున్నా ఈ పొలాల్లోనే మా సంతోషాలు సారు. అరే, ఇన్ని సమస్యలున్నాయా?
ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ రైతులకున్న సమస్యలన్నీ ఆయనతో చెప్తానమ్మా. ఊళ్ళో ఉన్న నాయకులు కూడా నాకు ఏం చెప్పారమ్మా, అన్నీ బాగానే ఉన్నాయంటారు. నువ్వు చెప్పేంతవరకు కూడా నాకు తెలియదమ్మా. రైతులకు ఇన్ని సమస్యలు ఉన్నాయా? నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 7వ తరగతి చదివిన సారు. మీకున్న సమస్యలన్నీ తీరేంత వరకు మా మంత్రులందరూ ఊళ్ళో ఉండేలా సీఎం గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. మీ సమస్యలన్నీ తీరేలా నేను చేస్తాను. దండం పెట్టాల్సింది మీరు కాదమ్మా, మాకన్నం పెడుతున్న రైతులకు మేము రోజు పొద్దున లేచి పూజలు చేసినా తక్కువే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదమ్మా, మరి ఆ పరబ్రహ్మాన్ని మీరే కదా తయారు చేసేది. ముక్కోటి దేవతల్లో మీరు ఒకరమ్మా. మీ పేరేంటమ్మా? నా పేరు రజనీ సారు. వీరమాధవమ్మ.